ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన స్వరూపం తన పోలికలో మనిషిని సృజించాడు. సృజించిన దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయటంలో దేవుడు ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రవేశపెట్టాడు. అది మనుషులకు మాత్రమే కాదు, ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటికీ కూడా అనుగ్రహించాడు. ఒక పురుషుని ఆకారం, ఒక స్త్రీ ఆకారం. అది జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, పురుగుల్లో కానీ, మనుషుల్లో కానీ. ఒక కుటుంబం ప్రేమతో కలిసి ఉండాలంటే ఏదో ఒక ఆకర్షణ పెట్టాలి, ఏదో ఒక బంధం పెట్టాలి. ఆ బంధాన్ని బట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ కలిసి ఉంటారు. అందుకే ఆది మానవుని దేవుడు మట్టితో చేసి మరొక మట్టి దేహాన్ని తయారు చేయకుండా ఆ మట్టి దేహంలోనే మనందరి మట్టి దేహాలు పెట్టి, బాగా వినండి, ఒక ఆదాము దేహములో మనందరి దేహాలు పెట్టాడు దేవుడు. తెలుసా మీకు? ఒకసారి 139 కీర్తన దావీదు గారి దేహం కూడా ఎక్కడి నుంచి తయారు చేశాడో చూడగలిగితే, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ప్రియులారా. నేను రహస్యమందు, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే 139 కీర్తన పైన ఏముంది? ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ చెప్తున్న మాటలు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. ఇంతకీ దావీదు గారు అమ్మగర్భంలో నిర్మాణం జరిగాడా? భూమి యొక్క లోపలి భాగంలో తయారయ్యాడా? దావీదు గారి కుటుంబం ఏమన్నా అండర్ గ్రౌండ్లో ఉందా ఇల్లు? చెప్పండి, ఎక్కడుంది? 22 కీర్తన చూడండి, ఒక మాట, 9వ వచనం. ఇది కూడా దావీదు గారి కీర్తనే. ప్రధాన గాయకుని అయ్యోలెత్ షహరు అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితే అంటున్నాడు. ఇంతకీ ఇక్కడ చూస్తేనేమో తల్లి గర్భములో నేను తయారయ్యి బయటకు వచ్చాను అంటున్నాడు. అక్కడేమంటున్నాడు? 139 కీర్తన 15వ వచనం, నేను రహస్యమందు పుట్టాను. ఆ రహస్యం ఎక్కడంటే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మాణం అయ్యాడంట. మనకు తెలిసింది ఆదికాండం 2:7లో ఎవరు మట్టి దేహంతో తయారు చేయబడింది? ఆదాము గారు. మరి దావీదు గారు ఏమంటున్నాడు? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. అంటే దావీదు గారు తల్లి గర్భంలో నిర్మాణం అయ్యింది వాస్తవమే, కానీ ఆయన దేహం అసలు ఒరిజినల్గా ఎక్కడ తయారైందంటే ఆదాము గారితో పాటు ఈ దావీదు గారి దేహం కూడా అక్కడే తయారు చేశారు. మరొక వచనం, యోబు గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడను అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే? యోబు గారు అంటున్నాడు. అంటే ఒక దావీదు గారే కాదు, ఒక ఆదాము గారే కాదు, ఒక యోబు గారు కూడా ఏమంటున్నాడు? నేనును జిగటమంటితో చేయబడిన వాడను అంటున్నాడు. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం అనుకుంటా చూడండి. కీర్తన గ్రంథం 101:11 చూడండి, 8 నుంచి. లేదా
రైట్. మేమును జిగటమంటి వారము అనే పదం ఉంటుందండి. సరే, తర్వాత చూపిస్తాను. అంటే ఆదాము గారు మాత్రమే కాకుండా యోబు గారు, దావీదు గారు కూడా జిగటమంటితో చేయబడినవారు. ఎంత? 103:14. సారీ, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము ఎవరు అంట? మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు అంటున్నాడు. మనం ఎలాంటి వాళ్ళమంట? మంటివారము. మనం కూడా మట్టి ఘటాలం. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మట్టి మనిషే. ఇప్పుడు అందరినీ దేవుడు దేంతో చేశాడంటే మట్టితో చేశాడు. ఇది కన్ఫామ్. మట్టితో చేసిన మనిషిని దేవుడు ఒక్కొక్కరిని అలా పక్కకు పెట్టకుండా ఒక స్త్రీ ఆకారాన్ని చేశాడు. ఆదాము ఎముకలో నుంచి తీసి స్త్రీ ఆకారాన్ని చేశాడు. ఈ ఎముకతో స్త్రీ ఆకారాన్ని చేశాడు. వారిద్దరి కలయికతో మరొక వ్యక్తి పుట్టాడు, చిన్న బిడ్డగా పుట్టాడు, కయ్యను. తర్వాత హేబెలు. ఇలా వాళ్ళల్లో నుంచి పుట్టిన వ్యక్తులందరూ మట్టి దేహాలే. ఇప్పుడు వాళ్ళల్లో నుంచి అలా బయటికి రాకుండా అందరినీ అలా విడివిడిగా తయారు చేశాడు అనుకో దేవుడు మట్టితో. ఈ ఎఫెక్షన్ ఉంటుందా? ఈ ప్రేమ ఉంటుందా? మీ ఇంట్లో మీ పిల్లల్ని చూసినంతగా పక్కింటి వాళ్ళ పిల్లల్ని చూస్తామా? చెప్పండి, చూస్తామా? పుట్టేదాకా నీ కడుపుని ఎవరు పుడతారో మనకు తెలియదు కదా. అది ఎవరు నన్నయ్య ఇవ్వనివ్వండి, నల్లగా ఉండే శివుడు ముక్కుతూ ఉండేయండి, ముద్దాడతామా లేదా? మన పిల్లలైతే, పక్కింటి పిల్లలైతే చేదరించుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? కడుపులో పుట్టాడు కాబట్టి, నీ రక్త మాంసాలు పట్టుకొని పుట్టాడు కాబట్టి ఆ ప్రేమ పొంగి పొర్లింది. అంటే నాది అనే ఒక స్వార్థం, నాది అనే ఒక ప్రేమ, నా సొంతం అనే భావన. ఇలా ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఏంటంటే, నీ రక్త మాంసాలు పంచుకొని పుడితే నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు పక్కనోళ్ళ మీద నీకు అంత ప్రేమ ఉండదు. ఇది వాస్తవం. ప్రపంచంలో అందరి మధ్య జరిగేది ఇది. కానీ దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అలాంటి దేవుడు ఒకరికొకరం విరోధులం అయిపోయాం. ఇప్పుడు కుటుంబంలోనే ఇంత ప్రేమ కలిగిన మనము, కుటుంబ సభ్యుల్లో మన పిల్లలు మన మాట వినకపోయినా, భర్త మాట భార్య వినకపోయినా, భార్య మాట భర్త వినకపోయినా, బయట వాళ్ళతో సంబంధం కట్ చేసుకున్నంత ఈజీగా కుటుంబ సభ్యులతో కట్ చేసుకోం. అవునా? తప్పులు చేసినా క్షమిస్తాం. భర్త తప్పు చేసినా భార్య క్షమించింది, భార్య తప్పు చేసినా భర్త. ఎప్పుడో టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు పొడి చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఎంతవరకు అంటే వీలైనంత వరకు కలిసి ఉండటానికే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులు అయిన ప్రతి ఒక్కరు. ఇంకొంతమంది అయితే బిడ్డలు తప్పు చేస్తే దాచుకుంటారు కడుపులో, బయటకు చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకుంటే మన పరువే పోతుంది అనే ఉద్దేశంతో ఎన్ని తప్పులు చేసినా కడుపులో దాచిపెట్టుకుంటారు తల్లిదండ్రులు బిడ్డలు తప్పు చేస్తే. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రేమ లాంటిది. అందుకే దేవుడు మన గర్భంలో తన పిల్లల్ని పుట్టించాడు. నీకు నీ బిడ్డ, నీ రక్త మాంసాలు పట్టుకొని పుట్టిన బిడ్డని నీకు ప్రేమ ఉంటుందని. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కూడా ఆకర్షణ పెట్టాడు, ఎఫెక్షన్ పెట్టాడు. కాబట్టి వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది. తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల ఉండే ప్రేమ, బిడ్డలుగా తల్లిదండ్రుల పట్ల ఉండే ప్రేమ, ఇది ఒక కుటుంబ వ్యవస్థ. వీళ్ళకి మధ్యన ఉన్న ప్రేమ పక్క వ్యక్తుల మీద అంత ఉండదు. కానీ అద్భుతాలు చేసే దేవుడు కుటుంబంలో ఉన్న వ్యక్తుల కంటే, కుటుంబంలో ఉన్న ఆ ప్రేమ కంటే ఇంకా పరాకాష్ఠైన ప్రేమ యేసుక్రీస్తు ద్వారా చూపించాడు. ఆయన భూమి మీదకు పంపించింది తల్లిదండ్రులు కంటే ఉన్న ప్రేమ మంచిదే. వాళ్ళ బాధ్యతలు ఏంటో, వాళ్ళని ఎలా చూసుకోవాలో, తల్లిదండ్రులు బిడ్డలను ఎలా చూసుకోవాలో, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో అన్నీ చట్ట ప్రకారంగా వ్రాయించాడు. కానీ దీనికి మించిన ప్రేమ ఏదైనా ఉందంటే, ఈ లోకములో బరువు బాధ్యతలతో పాటు ఇక్కడి నుంచి మనం మరణం తర్వాత పరలోకం చేరటానికి కావలసిన ఆ ప్రేమను కూడా మనం కనపరచాలి అనే ఉద్దేశంతో
ఇక్కడ దేవుని కోసం ప్రయాసపడే వారి కంటే సొంత వాళ్ళ కోసం ప్రయాసపడే వారి కంటే దేవుని కోసం ప్రయాసపడే వారికి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువగా చూపించాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వచ్చారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. వచ్చి, ప్రభువా, నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని వచ్చారు అని చెప్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట చూడండి, 12వ అధ్యాయం 46 నుంచి. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. ఈయన మీటింగ్లో ఉన్నాడు, వీళ్ళు వచ్చి బయట నిలబడ్డారు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు, తన ఎదురుగా ఉన్న శిష్యుల వైపు చూచి చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు ఇదిగో నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు అని నా తల్లియు అనెను. అంటే కన్న తల్లి ఉంది, తోడబుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు అక్కడ, అంతే కదా. కుటుంబ సభ్యులు వచ్చారు, నీతో కాసేపు మాట్లాడాలన్నారు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? వాళ్ళు ఇక్కడికి రాకర్లా, ఫోన్లో పిలిచినా బయటికి వెళ్ళిపోయి మాట్లాడతాం కదా. మీటింగ్ లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఆరాధన అయినా సరే ఎగ్గొట్టి దేవుడి కంటే నాకు ఆడే ఎక్కువని ఫోన్లో ఎవడో ఫోన్ చేస్తే వెళ్ళిపోతాం. మరి ప్రభువారు ఏమి నేర్పించారు మనకి? భూమి మీద కన్న తల్లి వచ్చిన ఆమె ఎన్ని కష్టాలు పడి కంది, ఎన్ని అవమానాలు పడి కంది మరియమ్మ గారు, ఎన్ని శోధనలు ఎదుర్కొని కంది. అలాంటి ఆమె నీతో మాట్లాడాలని బయట నిలబడితే తోడబుట్టిన సహోదరులు వస్తే ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు, నా తండ్రి చిత్తము చొప్పున చేయు వీరే, వీళ్ళే నా తల్లి, నా సహోదరులు, నా తోడబుట్టిన వారు అన్నాడు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఏ బంధం గొప్పది అన్నాడు? చెప్పండి, ఏ బంధం గొప్పది? వీళ్ళు నమ్మపోతే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వరకే నా రక్త సంబంధం, నమ్మితే, ప్రభువుని నమ్మితే, దేవుణ్ణి అంగీకరిస్తే, వాక్యానుసారంగా బతికితే వీళ్ళు ఎక్కడితో పాటు పరలోకం దాకా కూడా నాతో వస్తారు. అది శాశ్వత కాలం ఉండే బంధం. పరలోకం నుంచి వచ్చేవాళ్లే నా సహోదరి, నా తల్లి, నా చెల్లి, నా వారు అన్నాడు. ఈ భావం క్రైస్తవ్యంలో అర్థమైపోతే, యేసుక్రీస్తు వారు చూపిన ఈ మార్గం మనకు అర్థమైపోతే, ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నా లేకపోయినా వాళ్ళ బాధ్యతలు తీరుస్తాం, మనం వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తాం. కానీ సంఘములో వాళ్ళు ఎలా మంచి బ్రతుకు బతికినా వాళ్ళని ఎక్కువగా ప్రేమించం. అంటే యేసుక్రీస్తు వారి బాటలో మనం ఉన్నామా లేవా? చెప్పండి. నీ కొడుకు, నీ భార్యో, నీ భర్తో వాక్యానుసారంగా లేరు, పనికిమాలిన వాళ్ళు లేరు, అయినా ప్రేమిస్తావా? అంత వండి పడేస్తావా? వాళ్ళకి బట్టలు కొంటావా? వాళ్ళ ఫీజులు కడతావా? వాళ్ళ బాధ్యతలు చూస్తావా? అన్నీ చూస్తాం. వాళ్ళు నీకు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, చివరికి వాక్యానుసారంగా లేకపోయినా చూస్తాం. కానీ సంఘములో ఆ భేదం కనపట్లేదు. సంఘం అంటే అప్పటిదాకా సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కున్న మనల్ని సాతానునే తండ్రిగా భావించి వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా వాడి బాటలో నడుస్తున్న మనల్ని క్రీస్తు రక్తముతో కొని విడిపించి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేస్తే, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని కుటుంబ సభ్యులుగా చేర్చాడు దేవుడు మనల్ని. ఎఫెసీ పత్రిక 3:14 చూడండి ఒక మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:14. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అంటే భూమి మీద కానీ పరలోకంలో ఉన్న కుటుంబాలన్నీ ఎవరిని బట్టి కుటుంబం అవుతుంది? అసలు నీకు ఒక భార్య, నీకు పిల్లలు ఎవరిచ్చారు? చెప్పండి. దేవుడిచ్చాడు. అసలు నీ దేహమే నీది కాదు, నువ్వేమి తయారు చేసుకోవాలా.
నీ దేహం కూడా దేవుడు దయదలిసిస్తే వచ్చింది. ఆదాములోనే తయారు చేసి పెట్టాడు మట్టితో. తల్లి గర్భంలో నిర్మాణం చేసి భూమి మీదకి డెలివరీ ఇచ్చాడు. దేహం నీది కాదు, భార్య నీది కాదు, పిల్లల్ని వాళ్ళు కాదు, దేవుడు కనికరించి పుట్టిస్తే వచ్చారు నీకు. నీదంటూ ఏమీ లేదు ఇక్కడ. ఈ సత్యం అర్థమైపోతే ఓహో, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులు అని అనుకుంటాం. దేవుని కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరూ బాగుంటారా? అందరూ బాగోరా? కుటుంబంలో అందరూ మంచివాళ్ళు ఉంటారా? ఒకళ్ళు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారా? మాట్లాడాలి. కుటుంబంలో అందరూ మంచివాళ్ళే ఉంటారా? ప్రభువుని నమ్మక ముందు నమ్మినా కానీ మంచివాళ్ళు ఉంటారు అందరూ కదా. ఎందుకంటే అందరం 100% వాక్యానుసారంగా లేవు. అందుకే పౌలు గారికి ఒక వార్త అందింది కొరింథీ సంఘం గురించి. ఆయన అంటున్నాడు ఆ సంఘం గురించి ఉద్దేశించి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి చూడగలిగితే, సహోదరులారా మీరందరూ, అంటే సంఘములో ఉన్న సహోదరులందరూ ఏ భావం వచ్చేటట్టు మాట్లాడాలి? ఏకభావం, ఒకటే భావం రావాలి. పదాలు మారవచ్చు, భావం చెడకూడదు కదా. ఏకభావంతో మాట్లాడవలనని, మీలో ఏముండకూడదంట? కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్ముని. కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? మీరంతా ఏకభావంతో ఏక తాత్పర్యంతో ఉండాలి. కక్షలో కార్పణ్యాలు మీలో ఉండకూడదు. అంటే సంఘంలో ఏమున్నాయి అని చెప్తున్నాడు. అంటే సంఘంలో కక్షలు ఏంటండి? ఎక్కడ ఉంటాయి? లోకంలో ఉంటాయి. పగ, ప్రతి సినిమాలన్నీ వాటి గురించే కదా. అది లేకపోతే సినిమా లేదు కదా. పగ, ప్రతీకారం, దాన్ని ఎలా తీర్చుకున్నాడు, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది, ఈ ఎలాంటి న్యాయం చేశాడు హీరో కదా. ఇదే కదా సినిమా అంతా. ఇది బయట ఉంటుంది. మరి సంఘంలో కూడా పగలు, కక్షలు, కార్పణ. ఏం తింటామని, ఏం బాగుపోతామని పగ చెప్పండి. చదువుదాం 11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. చాలండి. వాళ్ళల్లో ఏమున్నాయంట? కలహాలు. కలహం ఎందుకు వచ్చింది? కలహం ఎందుకు వచ్చిందండి? గొడవ ఎందుకు వచ్చింది? యాకోబు గారిని అడిగితే చెప్తాడు 4వ అధ్యాయంలో. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. కలహాలు, గొడవలు ఎందుకు వస్తాయో చెప్తున్నాడు ఆయన. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగ్యాచ్యల నుండియే కదా అంటున్నాడు. చాలండి. అంటే శరీరంలో కొన్ని ఇష్టాలు పోరాడుతున్నాయి. మన అవయవాల్లో, శరీరంలో కొన్ని ఇష్టాలు పోరాడుతున్నాయి. అది నెరవేర్చుకోవటానికి గొడవ అంతే. ఊరికే మాట్లాడుకుంటా పేతురు గారు గొప్పడా, పౌలు గారు గొప్పడా, యేసుక్రీస్తు వాక్యం తెలిసిన వారికే సందిగ్ధం. కొన్ని వచనాలు చదువుతుంటే ఇది మంచిదా, ఇది మంచిదా, ఇది మంచిదా అని అలా బేరీజ్ వేసుకుంటే అన్నిటికంటే ఇదే మంచిది అంటాం. ఎందుకు ఇదే మంచిది, ఇదే కరెక్ట్ అని ఎందుకు అంటాం అంటే, ఇది యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి కరెక్ట్ అంటాం. ఏ పౌలు గారు చెబితే రాంగా, పేతురు గారు చెబితే రాంగా అంటే, ఎవరి ద్వారా చెప్పినా, ఎవరి ద్వారా మాట్లాడించిన వాక్యములో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు బైబిల్. అంతేనా? కాబట్టి ఇది పౌలు గారు చెప్పాడు కాబట్టి తక్కువ, యేసుక్రీస్తు వారు చెప్పాడు కాబట్టి ఎక్కువ అనే భేదం లేదు. ఫైనల్గా వాక్యంలో ఏం చేయమన్నాడు, ఏమొద్దన్నాడు, అది ఇంపార్టెంట్ మనకి. అక్కడ గొడవలు ఎందుకు వచ్చినాయి? కొరింథీ సంఘంలో గొడవలు, కలహాలు ఎందుకు వచ్చినాయి అంటే, పేతురు గారేంటి రాఫ్టర్లు, అసలు ఎన్ని గ్రంథాలు రాశాడు అనుకున్న పౌలు గారు, ఎంత పరిచర్య చేశాడు నీకు తెలుసా? పేతురు, యోహాను వీళ్ళంతా ఆ యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. మా పౌలు గారు అయితే దురభిమానం. పౌలు గారు చేశాడు, గొప్పోడే,
నువ్వు చేసావా? ఆయన పేరు చెప్పుకొని నువ్వు గొప్పతనం ప్రదర్శించి ఆయన పేరు చెప్పుకొని నువ్వు ఎదురు సహోదరుతో గొడవాడుతున్నావు. పౌలు గారు చేశాడు, ఓకే. పేతురు గారు చేశాడు. ఎవరికి అప్పగించింది వాళ్ళు పూర్తి చేశారు. ఆయన గొప్పోడు ఈయన గొప్పోడని నీ గొప్పతనాన్ని ఆయన పేరు చెప్పుకొని కనపరుచుకోవటానికి ఎదుటి వ్యక్తిని చులకం చేస్తున్నావుగా. ఇది కుటుంబంలో ఉండే ప్రేమ ఎలా అవుతుంది కదా? ఆయన గొప్పోడు, ఈ బోధకుడు గొప్పోడు, ఈ ఇరగ తీసుకొని వాళ్ళ గొప్పతనం చెబుతాం. మనమేంటి మరి? మనం ఆ స్టేజీలో లేవా? రామా? ఇది కనపరుచుకోం. ఇలా గొడవలు వస్తున్నాయంట సంఘములో. శరీరములో భోగేచ్ఛ పోరాడుతుంది. ఆడి పేరు చెప్పుకొని వీడు గొప్పోడుగా కనపడాలి. అది ఎవరొకరు పేరు చెప్పుకొని మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలి. కొంతమంది చూడండి, ఈ సినిమా స్టోరీలు చెప్తూ ఉంటారు, కళ్ళకు కట్టినట్టుగా చెప్తూ ఉంటాడు. చెబుతుంటే వీడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు వీడికి అట్రాక్ట్ అయిపోతారు. ఎంత చక్కగా ఎంత గొప్పగా చెబుతున్నాడు రా అని. వ్యక్తిని కాదు మనం ప్రేమించాల్సింది. వాక్యం కూడా ఎవరు ఎలా చెప్పినా, ఎన్ని హావభావాలు ప్రదర్శించినా ఆ వ్యక్తి చెబుతున్న వాక్యం నేను పాటిస్తున్నానా లేదా, ఆయన ఎంతవరకు వాక్యానుసారంగా బతుకుతున్నాడు, నేను బతుకుతున్నానా లేదని బేరీజు వేసుకుంటే ఎప్పటికప్పుడు మనకు అర్థమైపోద్ది మన పరిస్థితి. ఈరోజు దేవుని కుటుంబం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు మన సహోదరులు ఈ గుంటూరులోనో, ఈ తెనాలిలోనో, ఈ ఆంధ్రప్రదేశ్లోనో, భారతదేశంలోనో మాత్రమే కాదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, పక్కనోడు నా శత్రువు, నా దుర్మార్గుడు అని ప్రతిజ్ఞలు అయితే చేస్తున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా దేవుని కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఉన్న సభ్యులందరూ మనకు పరిచయం కాకపోవచ్చు, కానీ ఒకరోజు పరలోకంలో అందరూ కలిసిపోయి ఉంటాం. అందరికీ అందరూ తెలిసిపోతారు. నీకు అమెరికాలో ఎంతమంది భక్తులు ఉన్నారో నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. రేపు పరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరో మనకు తెలుసు. ఎందుకు? అందరం ఒకప్పుడు ఆదాము గారిలో ఉన్నాం, దేవుడి దగ్గర ఉన్నాం. ఒకరికొకరు తెలుసు ఆత్మలుగా మనం ఎలా ఉంటామో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన అందరం ఒకరికొకరు అర్థమైపోతాం. పౌలు గారిని మనం చూడలా, పేతురు గారిని చూడలా. అక్కడికి వెళ్ళగానే వందనాలండి పేతురు గారు, వందనాలండి పౌలు గారు అనాలి మనం. వాళ్ళు తెలుసు మనకి. మరి ఆ అవకాశాన్ని ఇక్కడ గొడవలు పడి పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? సంఘములోకి వచ్చిన తర్వాత అన్నీ విడిచిపెట్టేయాలండి. ఎందుకంటే ప్రసంగిలు అంటాడు, తిమోతి పత్రికలు అంటాడు కదా, 6వ అధ్యాయం 7వ వచనంలో, తిమోతిలో మొదటి పత్రికలో ఏమంటాడు? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము. యోబు గారు కూడా ఏమంటాడు? 1:21 కదా యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరిగా అక్కడికి మధ్యలో సమకూడిని ఇవన్నీ బంధాలు, బంధుత్వాలు, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, ఈ బంధాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడిస్తే వచ్చినాయి. మళ్ళీ నువ్వు చనిపోగానే ఇవన్నీ విడిపోతాయి. మళ్ళీ ఎలా తల్లి గర్భంలోంచి వచ్చావో అలా విడిపోవటం. ఈ లోపు కొంతమందిని సంపాదించుకోవాలి. మనం సంపాదించుకోవాలంటే ఎన్ని భరించాలి చెప్పండి? సంపాదించుకోవాలంటే ఎన్ని భరించాలి? పెళ్లి కాకముందు భర్త ఇష్టం భర్తది, ఏ టయానికైనా వస్తాడు. పురుషుడి ఇష్టం పురుషుడిది, స్త్రీ ఇష్టం స్త్రీది. అంత బాధ్యతలు ఉండవు. ఒకవేళ వాళ్ళకు ఉండే బాధ్యతలు ఏమైనా ఉంటే, చదువుకోండి అని తల్లిదండ్రులు చెబితే చదువుకోవాలి, లేదా పని చేసుకోండి అని చెబితే పని చేసుకోవాలి. ఇంతకు మించి బాధ్యతలు ఏముండవు. కానీ పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయా అలాగుంటాయా? పెరుగుతాయి. ఆ బాధ్యత పెరిగినప్పుడు అంతకుముందు ఉన్న ఎంజాయ్మెంట్ ఉంటుందా, త్యాగం చేయాలా? అసలు నేను మధ్యరాత్రి దాకా సినిమాలు, షికార్లు ఇవన్నీ తిరుగుతూ హ్యాపీగా మధ్యరాత్రి ఇంటికి వచ్చేవాడిని అని ఇప్పుడు కూడా పెళ్ళైన తర్వాత కూడా వస్తున్నాడు అనుకో, చెల్లిద్దా? చెల్లదు. నేను మధ్యరాత్రి దాకా టీవీ చూస్తానే ఉండేదాన్ని పెళ్లి కాకముందు, ఇప్పుడు కూడా చూస్తాను అంటే భార్య త్యాగం చేయాలి, వదులుకోవాలి కొన్ని కదా.
మనం పుట్టినప్పటి నుంచి చాలా త్యాగం చేస్తూనే బతికామండి. త్యాగం లేకపోతే మన బతుకు లేదు అసలు. ఎన్నో వదులుకున్నావు, ఎన్నో వాటి కోసం ఎన్నో వదులుకున్నావు. నువ్వు చదవాలనుకున్న చదువు చదవలేక వేరే చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాక ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు న్యాయంగా నువ్వు చదివిన చదువుకు ఉద్యోగం రాకపోగా, ఏదో ఒక ఉద్యోగం కూడా రాకపోగా కూలీ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? వీటన్నిటి వెనక కారణం అంటే అడ్జస్ట్మెంట్, సర్దుబాటు. ఇన్నిట్లో సర్దుకున్న మనము దేవుని కుటుంబంలో చేరిన తర్వాత ఎన్ని సర్దుకోవాలి చెప్పండి? సర్దుకోవాలా? సర్దుకోకపోతే పరలోకం లేదు, సర్దేస్తాడు నరకానికి. సర్దుకోవాలి, అన్నీ త్యాగం చేయాలి. ప్రభువు కంటే గొప్పవాళ్ళమా మనం? యేసుక్రీస్తు వారికి పరలోకంలో అబ్బో కోటాను కోట్ల దేవదూతలు, ఒక పక్క దేవుణ్ణి ఒక పక్క యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ గాన ప్రతిగానాలతో గణపరుస్తూ ఉంటే అవన్నీ వదులుకొని దరిద్ర బ్రతుకు బతికాడు భూమి మీద. ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయి ఆయనకి? చెప్పండి, ఏమన్నాయి సౌకర్యాలు? సరైన ఇల్లు లేదు, సరైన బట్ట లేదు, సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు, ఏమీ లేవు. సర్దుకున్నాడా లేదా? అన్నీ సర్దుకున్నాడు. ఒక మాటలో రాయించాడు దేవుడు ఫిలిప్పీ పత్రికలో, తనను తాను రిక్తునిగా చేసుకొనెను అని ఉంది. 2:9 కదా ఫిలిప్పీ పత్రిక. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు? సర్దుకోవాలి. ప్రభా, అక్కడ ఎంత సర్వసుఖాలు అనుభవించాను పరలోకంలో, ఇక్కడ లేవా? లేవు. ఏం ఉండవా? ఉండవు. రాణులు, మహారాణులు, పనివారు, సేవకులు, రథాలు, గుర్రాలు ఏముండవా? రాజవస్త్రాలు, కిరీటాలు ఉండవా? ఏమీ లేవు. కిరీటం పెట్టించుకోవాలందా పెడతారు, ముళ్ళ కిరీటం పెడతారు కదా. సరైన కాళ్ళకి పాదాల్లో చెప్పులు కూడా లేవు, మేకులు కొట్టేశారు. ఎందుకు ఇంత కర్మ? అడ్జస్ట్ అయిపోయాడు. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? నిన్ను నన్ను రక్షించి పరలోకం చేర్చడానికే కదా. అంతటి మహానుభావుడు సర్వసుఖాలు దేవుని కొడిపార్చమని దేవునితో సమానంగా ఉండే మహాభాగ్యాన్ని విడిచిపెట్టుకొని నీకోసం నా కోసం త్యాగం చేస్తే ఆ త్యాగంలో 10% ఉందా మనలో? ఆయన 100% త్యాగం చేసి వచ్చాడు. 10% చూపిస్తే నీ చుట్టూ ఎంతమంది ఉంటారో తెలుసా? అది కనపట్లేదు. కుటుంబ సభ్యులను ప్రేమించినంతగా, కుటుంబ సభ్యులకు అవసరాలు తీర్చినంతగా సంఘ సభ్యులతో కానీ సంఘముతో కానీ కలిసి ఉండటం లేదు ఎక్కడ. పార్ట్ టైం జాబ్గా ఏదో అలా మొహమాటానికి పలకరిస్తాం అంతే. నిజంగా దేవుడు అనుకున్న విధానంలో సంఘం లేదు ఈరోజు. అందుకే క్లోయే ఇంటి వారిన పౌలు గారు విని, మీలో కలహాలు ఉన్నాయిరా, మమ్మల్ని బట్టి మీరెందుకురా గొడవలు పడతారు? మేమన్నా సిలువై పడ్డామా? నీకోసం ఏమన్నా పౌలు ఏమన్నా చచ్చిపోయాడా? నీకోసం ప్రాణత్యాగం చేసింది పౌలా, పేతురా, ప్రభువా అని తిట్టిపోసాడు వాళ్ళని. త్యాగం చేసింది ఆయన. ఆయన కోసం నువ్వు బతకాలి, ఆయనలాగా నువ్వు త్యాగం చేయాలని చెప్తున్నాడు. గొడవలు పడతారండి మా మమ్మను బట్టి అంటున్నాడు. గొడవలు శరీరంలో పోరాడే భోగేచ్ఛల నుంచి వస్తాయి అంటున్నాడు. ప్రభు ఎలా క్షమించాడో మనం కూడా ఒకరినొకరు క్షమించుకుంటే ఇక సమస్య లేదు, గొడవలే లేవండి. అంటే అన్నీ ఆ ప్రభుని అన్నాడు. తిడితే తిట్టని ప్రభువుని అన్నాడు, నన్ను కాదు. నేను అనేది బతుకుంటే నువ్వు క్రైస్తవురాలు కాదు. బాప్తీసంతో నువ్వు చచ్చిపోయావు కదా, అవునా? ఒప్పుకుంటారా? బాప్తీసంతో నేను చచ్చిపోలేదు అనేవాళ్ళు ఉన్నారా? చచ్చిపోయారా? చెప్పండి ఏదో ఒకటి. చచ్చిపోయారా? మరి చచ్చిపోతే నిన్నెవరైనా ఇదన్నంటే నన్ను అంటావా, మా ఇంట్లో వాళ్ళని అంటావా? నీ రోషం పొడుచుకొచ్చిందంటే నువ్వు చచ్చి బతికావా, బతికి చచ్చావా, లేకపోతే బతుకున్న శవానివా? పాతోడు చచ్చిపోలేదా? పాత ఆమె చచ్చిపోలేదా? చచ్చిపోతే ఇంకెందుకండి రోషం? ఇప్పుడు మనం క్రీస్తులో కొత్తగా జన్మించాం కదా. జన్మిస్తే ఇప్పుడు నిన్ను తిట్టారనుకో, ఎవరైనా నిన్నుగా తిట్టింది నీలో ఉన్న ప్రభువుని. పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుని చిత్రహింసలు పెడుతున్నాడు. పెట్టినప్పుడు ఒకానొక రోజు దమస్క మార్గమున ప్రభువు దర్శనమిచ్చి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావనే మాట పలికాడు. చూడండి 9వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 6వ వచనం 4వ వచనం.
అప్పుడు అతడు నేల మీద పడి, అంటే సౌలు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు. అప్పటికి చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన హింసిస్తుంది ప్రభువునా క్రైస్తవులనా? చెప్పాలి. క్రైస్తవుల్ని. నువ్వు క్రైస్తవుడు అయితే నిన్నెవరైనా హింసిస్తే, నిన్ను అనరాని మాటలంటే, నిన్ను దూషిస్తే, లేదు నీ వంశం మొత్తాన్ని ఏకరవ పెట్టి తిట్టాడు అనుకోండి, అప్పుడు ఏమనాలి మనం? చెప్పండి, ఏమనాలి? నన్ను అంటావా? నీ సంగతి తేలుతా, నీ అంతు చూస్తా, నీ నల్ల గుండెల్లో నిద్రపోతా అనకూడదు. ఏమనాలి? ఆయన ఏమన్నాడు? క్రైస్తవులను హింసిస్తుంటే నన్ను హింసిస్తున్నావని సౌలుతో చెప్పాడు దేవుడు. ఇప్పుడు నువ్వు క్రైస్తవురాలు అయితే ఎవరైనా నిన్ను హింసిస్తే, క్రైస్తవులు కానీ క్రైస్తవేత్తలు కానీ నిన్ను హింసిస్తే, నిన్ను తిడితే, నిన్ను దూషిస్తే నువ్వేమనాలి? నువ్వు తిడుతుంది నన్ను కాదు నాయనా, నేను బయటికి కనపడుతున్నాను, నాలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దూషించినా, తిట్టినా, నిందించినా నన్ను కాదు, నాలో ఉన్న ప్రభువుని, ప్రభు నువ్వు చూసుకో అనాలి. ఈ ఆలోచన మనకు వస్తే ఇంక గొడవలు ఉంటాయా? అందుకే గొడవలు అయినప్పుడు ఎలా క్షమించుకోమని చెప్పాడో తెలుసా? ఒకసారి మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. విరోధం ఎందుకు వచ్చింది అసలు? శరీరంలో పోరాడు భోగించి, అందుకే విరోధం వచ్చింది. ఒకవేళ ఉంది అనుకుందాం కాసేపు, అపవాదిగాడు ఏదో టెంప్ట్ చేశాడు, ఉంది. ఏం చేయాలంట? మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే దేవుడికి అప్పచెప్పి క్షమించేయండి. ప్రార్థన ఎవరితో చేస్తాం? ఎవరికి చేస్తాం? దేవుడికి చేస్తాం. ప్రార్థన చేయడానికి నువ్వు నిలబడినప్పుడల్లా, నిలబడ్డానంటే నేను కూర్చొని చేస్తానండి అనకండి. నువ్వు ప్రార్థన దేవుడితో ఎప్పుడు చేసినా ఫలానోడు మీద నాకు విరోధం ఉంది, లేదా నా మీద అతనికి విరోధం ఉంది, క్షమించు అని ప్రార్థన చేయాలి. లేదండి ఇంకా ఉంది మాకు విరోధం అని అంటే ఏం చేయాలో తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పుదము చేసిన ఎడల, అంటే అతనే తప్పు చేశాడు, నువ్వు చేయలా. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? చెప్పాలి, ఎవరు వెళ్ళాలి? ఇక్కడ మనకి ఏం అడ్డం వచ్చింది? తప్పు చేసింది వాడు. నేనెందుకు వెళ్ళాలి? ఆడొస్తే నేను క్షమిస్తా అంటాం కదా, అంతేనా? తప్పు చేసింది ఎవరు? ఆ వ్యక్తి. నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేసిన ఎడల నీవు పోయి అన్నాడు, అతను వచ్చి అన్నాడు. అంటే మనమే అన్నీ మూసుకొని తగ్గించుకొని వెళ్ళాలి. వెళ్ళి నీవును అతడును, మళ్ళీ 10 మందిలో కాదండోయి, ఫస్ట్ స్టెప్ ఇది. నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏంట్రా నువ్వు చేసి తప్పు మళ్ళీ నా మీద ఎలా అంటున్నావు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు? తప్పు కదా, ఇలా ఉండొచ్చా అని వాక్యంతో గద్దించు. అంటే తగాదాడమని కాదు, గద్దించమంటే మళ్ళీ ఇంకా దూరం అయిపోతాడు. వాక్యంతో గద్దించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పమంటే అన్నీ వాక్యం ద్వారానే. ఇలా ఉండమన్నాడు. నువ్వేంటి నా ఏళ్ళ తప్పు చేసి నేనేదో తప్పు చేసినట్టు దూరం అయిపోతావేంటి? సంఘానికి ఎందుకు మానేస్తావు? ఎవడు అలిగినా ఎవడు పోయినా మానేసేది ఏది? సహవాసం. ఎందుకంటే వాడు నువ్వు అక్కడికి వెళ్తే బాగుపడతావు, ఎట్లన్నా దూరం అయిపో అని ముందు ఆలోచన ఇచ్చేదే ఇది. ఇక నుంచి నేను సంఘానికి రాను. నువ్వు నీ బతుకులో ఏ సంఘానికి వెళ్ళినా నీ బతుకు అదే. ఇక ఏ సంఘంలో అయినా గొడవలు ఉంటాయా ఉండవా? ఉంటాయా? ఎవడొకటి ఏదో ఒకటి అనకుండా ఉంటారా? ఉండా అంటాడు. అట్లా ఎన్ని సంఘాలు మారుతావు పిల్లి మారినట్టు? అవునా కాదా? ముందుగా వెళ్ళి నువ్వు అతను ఒంటరిగా మీ ఇద్దరే ఉన్నప్పుడు వెళ్ళి గద్దించు, వాక్యంతో చెప్పు. తప్పు నీది, అయినా నేనే వచ్చాను వాక్యాన్ని బట్టి. ఎందుకు నువ్వు అలుగుతావు? ఎందుకు మానేస్తావు? సంఘానికి రా, దేవుడు ఏం చెప్తున్నాడు అని వాక్యాలు చెప్పి అతన్ని గద్దించు. వింటే ఓకే, నువ్వు సంపాదించుకున్నావు. అతను నీ మాట విని నిజమేరా నాదే తప్పైంది క్షమించు అని వచ్చి విన్నాడనుకో, నీ సహోదరుడు నువ్వు సంపాదించుకున్నావు. ఇది సంపాదన అంటండి, ఇది సంపాదన అంట. ఎందుకు ఈ సంపాదన? అక్కడికి వచ్చింది పరలోకం.
పోనీ వాడేగా తప్పు చేసింది, పోతే పోయాడు, అది కర్మ అని వదిలేసామనుకోండి, నీ సంపాదన నీ చేతులారా నువ్వే దూరపరుచుకున్నావు. నీ సంపాదన మైనస్ అయిపోయింది. అక్కడ దేవుడి దగ్గర ఇంటూ మార్కులు పడ్డాయి. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడు, వాక్యంతో చెప్పు, గద్దించు. ఓకే, విన్నాడు, మంచిది, సంపాదించుకున్నావు, రైట్. ఒకవేళ వినలేదు, అప్పుడేం చేయమన్నాడు? అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి, అరే మీరు ఉన్నారు కదా, నేనేం అడుగుతున్నాను, వాడు ఏం చెప్తున్నాడు, మీరు కూడా వినండి అని ఇద్దరు ముగ్గురు సాక్షులు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. ప్రతి మాట సాక్షుల నోట స్థిరపరచబడాలి. వీళ్ళు చెప్పింది రైటే, తప్పు ఎవరిదో వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. ప్రతి మాట సాక్షుల నోట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటలు వినని ఎడల ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి, అప్పుడు కూడా చెప్పావు, ఫస్ట్ స్టెప్లో ఫెయిల్, రెండోసారి ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాక్యంతో చెప్పావు, నువ్వు చెప్పావు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు సాక్షులుగా కూడా ఉన్నారు, అప్పుడు కూడా వినలేదా? అప్పుడు సంఘం మధ్య పెట్టండి సమస్యను. జరిగిందంతా ఇది. నేను ఇలా వెళ్ళాను, వినలేదు, ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళాను, వినలేదు, ఇప్పుడు ఇదిగో సంఘం అంతటి మధ్య పెడుతున్నాను, సమస్య ఇది, పరిష్కారం మీరే చెప్పండి అన్నప్పుడు వాళ్ళు చెప్పారనుకో, అయినా వాడు మారకపోతే అప్పుడు వదిలేయమన్నాడు. ఈ 3 స్టెప్పులు మనం ఆచరించవు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్. తప్పు వాడిది కాబట్టి నేను ఎందుకు అడగాలి? అర్థమైందా? నేను ఎందుకు అడగాలని ఇగో మనకు అక్కడ అడ్డొస్తుంది, హర్ట్ అయిపోతూ ఉంటాం. చచ్చిన శవాలం కదా మనం, బాప్తీసంలోనే చనిపోయాం. ఇప్పుడు బ్రతుకు ఎవరి ద్వారా ఇచ్చాడు? ప్రభువు ద్వారా ఇచ్చే, క్రీస్తు ద్వారా ఇచ్చినప్పుడు అన్నీ వదిలేసాం. ఇక లోక సంబంధమైన పరువు, ప్రతిష్టలు, నాని అనే భేదం ఏం ఉండకూడదండి. అంతా దేవుడు, దేవుని కుటుంబం. ప్రతి వ్యక్తిలో దేవుని ఆత్మను చూడగలగాలి మనం. జీవింపజేసేది ఆత్మ కాబట్టి ప్రతి వ్యక్తిలో ఏం చూడాలి? అతనిలో ఉన్న దేవుని ఆత్మను చూడాలి. అతని శరీరముతో ప్రవర్తించిన విధానాన్ని పక్కన పెట్టేయాలి. యోధాపత్రిక 22:23 చూడండి ఒకసారి. 22 సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అటు సందేహపడుతున్నాడు. వాక్యంలో అర్థం కాక సందేహం కాదు వాడికి. సందేహం ఎందుకు పడుతున్నాడు? వాడికి వాక్య సారం అర్థం కాలేదు, నీ ప్రవర్తన అర్థం కాలేదు, నువ్వెందుకు ఇలా తగ్గించుకొని ఉంటున్నావో అర్థం కాలేదు. వాడు చెడమడా అనేస్తాడు, ఏదో ఒకటి చేసేస్తాడు, మొత్తానికి తప్పు చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసంలో ఉన్నవాళ్ళం వాక్యానుసారంగా బతకాలంటే ఏం చేయాలంటే వాడి పట్ల ఏం చూపాలి? కనికరము చూపాలి. చూపి అగ్నిలో నుండి వాడు పోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు, చేయబట్టుకుని ఇలా లాక్కు రావాలి మనం. అలా సమస్యలో ఉన్నవారిని, సందేహంలో ఉన్నవారిని అగ్నిలోంచి, నరకంలోంచి తప్పించినట్టు రక్షించండి. ఎలా? వాడు శరీర సంబంధమైన వాడి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనొద్దు. వాడి శరీరంతో తప్పులే చేశాడు, ఆ తప్పులను ఒప్పుకోవద్దు. డాగుపడిన అంగి అని ఉందా? అంగి ఈరోజు ఉంటుంది, రేపు ఇడిచేస్తాం. శరీర సంబంధమైన వాడి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దేన్ని అసహించుకోవాల్సింది వ్యక్తిన, ఆ వ్యక్తి చేసిన పనులన. అపవిత్ర ప్రవర్తన శరీరంతో చేశాడు, ఆ అపవిత్ర ప్రవర్తనని మనం ఒప్పుకోకూడదు. ఒప్పుకోమన్నాడా వద్దన్నాడా? ఒప్పుకొనక అంటే వాడి ప్రవర్తన మీరు ఒప్పుకోవద్దు. నువ్వు చేసింది తప్పే, అందులో డౌటే లేదు. ఆడి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన ఒప్పుకొనక ఆ అపవిత్ర ప్రవర్తన అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. దేవుని భయంతో అలాంటి వాళ్ళని కరుణించమంటున్నాడు. కరుణిస్తే ఏం చేస్తాం చెప్పండి? కరుణిస్తే క్షమిస్తాం. అరే ఎట్టాటిది మంచిది కాదురా, ఈ పనికి మాలిన పనులు నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అని చెప్పి వాడిని కరుణిస్తే సరి అయిన రీతిలో దారిలోకి తీసుకొస్తామండి.
ఇది ప్రభువు చూపించిన ప్రేమ. ఇస్కరియోతు యోధాని చేర్చుకున్నప్పుడే వీడు ఎలాంటివాడో ప్రభువుకి తెలుసు. మనమైతే భవిష్యత్తులో వీడి వలన మనకు ప్రమాదం ఉంది, నీ కింద గోతులు దవ్వుతాడు, నిన్నే పడగొడతాడు అనే ఆలోచన మనకు ముందే తెలిస్తే అలాంటి వాళ్ళతో ముందే సహవాసం చేస్తామా? చెప్పండి, చేస్తామా? చెయ్యం. మరి ప్రభు చేశాడు, చేర్చుకున్నాడు. 3.5 సంవత్సరాలు తన వెంటే తిప్పుకున్నాడు. ఇంకా ఎవరితో సమానంగా చూశాడే తప్ప ఎవరితో తగ్గింపు జీవితాన్ని ఇస్కరియోతులో చూడలేదు. అంటే ఇస్కరియోతు విషయంలో ఏమాత్రం అతన్ని అవమానకరంగా ప్రభువు చూడలేదు. అందరితో సమానంగా చూశాడు. అందరికీ ఎలాగైతే వరాలు ఇచ్చాడో అలాగా స్వస్థతా వరాలు, దెయ్యాలను వెళ్ళగొట్టే వరాలు, ఇవన్నీ ఇస్కరియోతు యోధాకు కూడా ఇచ్చాడు. మనమైతే ఇస్తామా? ఇవ్వం. అంటే ఆడు దుర్మార్గుడు, 30 వెండి నాణ్యాలకి ఒకరోజు నన్ను అప్పగిస్తాడని తెలిసి కూడా ఏంటండి ఆ ప్రేమ చూపించటం? తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, ఏదో ఒకరోజు వాడికి అర్థమైద్దేమో అని ఈయన వలన ఏమాత్రం తప్పు రాకుండా, ఈయన వలన ఏమాత్రం అతనికి నొప్పి కలగకుండా పశ్చాత్తాపడతాడేమోనని ఈయన ప్రయత్నం ఈయన చేస్తూనే ఉన్నాడు. ఎక్కడి దాకా చేశాడంటే చివరికి అప్పగించే సమయం వరకు చేశాడండి. యోధా, నువ్వు చేసేది త్వరగా చేసేయి. ఇదిగో నాతో పాటు ఈ బల్లలో ఈ పాత్రలో ముక్క ముంచువాడే నన్ను అప్పగించేవాడు అని డైరెక్ట్గా చెప్పిన అబ్బా ప్రభువుకు తెలిసిపోయిందే, క్షమించమని అడుగుదాం అనే ఆలోచన రాలేదు అతనికి. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే అపవాదిగాడు ఆడిలో ప్రవేశించాడు. అంటే చివరి అప్పగించబడే బోయే వరకు క్షమిస్తూనే ఉన్నాడు. అదే స్టేజ్లో మనం ఉంటే పరిస్థితి ఏంటి? ఆడు మనల్ని అంటే క్షమించం, అంటాడని తెలిస్తే, ముందే తెలిస్తే అసలు దగ్గరికే రాని. ఎప్పుడు ఆ స్టేజ్లోకి మనం ఎదుగుతాం చెప్పండి? అప్పగించిన వారిలో యేసుక్రీస్తు వారు తనంతటా తన తప్పు వలన ఇస్కరియోతు యోధాను పోగొట్టుకున్నాడు అనుకోండి. అరే నువ్వు మంచోడు కదరా, నువ్వు దుర్మార్గుడు, నీ గురించి కీర్తన గ్రంథంలో రాయబడి ఉందిరా, నాకు అన్నీ తెలుసురా, ఎందుకురా అనవసరంగా నన్ను వెంబడిస్తావు, వీళ్ళతో పాటు నువ్వెందుకురా నాటకాలు ఆడతావు, ఏం తక్కువ చేశానంటరా నీకు అని ఏ రోజైనా ప్రభువారు ఆ మాట అంటే ఆ మాట వల్ల యోధా దూరం అయిపోతే తప్పు ఎవరిదైంది? ఎవరిదైంది తప్పు? ప్రభువుదైంది. అందుకే ప్రభు దేవుడితో ప్రార్థన చేస్తూ ఏమన్నాడో తెలుసా? ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం నుండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం నుండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను తండ్రి, వారు నీవారై ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఏమన్నాడు? నీవు నాకు అనుగ్రహించిన వారందరినీ నీ వాక్యం ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నాను, నేను నీ దగ్గరకు వస్తాను, వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు అని ప్రార్థన చేస్తూ, అందులో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడా? ఉన్నాడండి. ఉన్న ఆయన గురించి మళ్ళీ మాట్లాడిన మరొక సందర్భం 18వ అధ్యాయంలో చూడగలిగితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఒకనినైనను నేను పోగొట్టుకోలేదు. ఈయనంతటి ఈయన ఏదన్నా దురుసుగా మాట్లాడి పోగొట్టుకుంటే, చెప్పండి, పోగొట్టుకుంటే ఈ నేరం ప్రభు మీద పడేది.
ఎంత జాగ్రత్తగా కాపాడాడండి. ఆడు ద్రోహి, అమ్ముతాడు, నన్ను మోసం చేస్తాడు అన్నీ తెలిసి కూడా క్షమించి ఎలా ఉండగలిగాడు? ఆడు తప్పే, అవతల వ్యక్తిది తప్పే, ఆడు అబద్ధమాడాడు, మోసమే చేశాడు. వాక్యంతో చెబుతూ ఉండాలి, వాక్యంతో గద్దిస్తూ ఉండాలి. పర్సనల్గా మనం హర్ట్ అయ్యే విధంగా మాట్లాడితే ఒక వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. ఒక వ్యక్తిని రక్షించటం చాలా కష్టం, ఆ రక్షించిన వ్యక్తిని కాపాడుకోవటం ఇంకా కష్టం. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తిని, లోకములో ఉన్న వ్యక్తిని రక్షించడమే చాలా కష్టం. రక్షించబడిన వ్యక్తిని మన కనుసన్నల్లో ఉన్నంతకాలం కాపాడటం ఇంకా కష్టం కదా. ఏదైనా మొక్క నాటడం ఈజీయే, దాన్ని పెంచటం చెప్పండి కష్టం. కోడి పిల్లల్ని అమ్ముతారు రంగు పూసి, తెచ్చుకుంటాం పిల్లలు ఆడుకుంటారని. దాన్ని కాపాడటం చాలా కష్టం. ఏ ఎలుక వచ్చిద్దో, పిల్లి వచ్చిద్దో, పాము వచ్చిద్దో తెలియదు, గద్దొచ్చి తనుగుపోయిద్దో తెలియదు. కాపాడే విషయంలో మనంతట మనమే మన దురుసు ప్రవర్తన వలన, మన మాట వలన, మన యొక్క అనవసరమైన ప్రవర్తన వలన ఒక వ్యక్తి దూరం అయిపోతే, ప్రభువు ఒక్క వ్యక్తిని కూడా నేను కోల్పోలేదు, నాకు అప్పగించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. ఆ నాశన పాత్రుడు తప్ప నేను ఎవరిని పోగొట్టుకున్నాను అంటే దేవుడే అప్పగించలేదు, ఇదంతటి ఈడే వచ్చేసాడు యోధ. అంటే దేవుడు అప్పగించకపోయినా సంఘములో ప్రభువు దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఈ విషయంలో ఎవరు అప్పగించబడ్డారో ఎవరు అప్పగించబడలేదో మనకు తెలియదు, ప్రభువారికి తెలుసు. కానీ అందరినీ ఎలా చూడాలి? అప్పగించబడిన వారేమో అన్నట్టుగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ కాపాడుకునే విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నా ప్రవర్తన వలన, నా దురుసు ప్రవర్తన వల్ల, నా మాట వలన ఒక వ్యక్తి దేవునికి దూరం కాకూడదు. వాక్యం చెప్పినా వాళ్ళు దూరం అయితే అది వేరే విషయం. నేను చెప్పింది కాదు, నేను చెప్పిన వాక్యాన్ని బట్టి దూరం అయితే అది వాళ్ళ పర్సనల్, వాళ్ళకి అర్థం కాలేదు, అపార్థం చేసుకున్నారు. అయినా బతిలాడితే తప్పులేదు. కానీ మనం కావాలని మనల్ని అన్నాడనే ఉద్దేశంతో ఎవరినైనా దూషించినా, ఎవరినైనా అమానకరంగా మాట్లాడినా పరలోకం నిషేధం. ఎందుకంటే 10 మందిని కని పరలోకం తీసుకెళ్ళినోడే పరలోక రాజ్యంలోకి వెళ్ళేవాడు. ఫలిస్తేనే పరలోకం, ఫలాలు లేకపోతే పరలోకం లేదు. యేసుక్రీస్తు ద్వారా వాక్యంతో కనాలి. మనం కన్న వాళ్ళని ఏం చేయాలి? పెంచాలి. పేతురు గారితో ఏమన్నాడు? పేతురు, నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు. తర్వాత నా గొర్రెల్ని కాయి అన్నాడు. తర్వాత నా గొర్రెల్ని మేపు అన్నాడు. అంటే గొర్రె పిల్లలకి ఆహారం ఇస్తూ, గొర్రె పిల్లల్ని కాస్తూ, మేపుతూ ఉండాలి. ఆ విషయంలో ఈయన మేతైకిపోయినా, కాయకపోయినా తప్పెవరిది? పేతురు గారిది అయింది. మనందరం ఇక్కడ పేతురులమే. కాసే బాధ్యత నా ఒక్కడిదే అనుకుంటే పొరపాటు. ఒకళ్ళనొకళ్ళు కాపలా కాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనందరి శత్రువు ఎవడు? అపవాదిగాడు. వాడు ఎవరి మీదైనా కన్నేస్తాడు, ఎవరినైనా తన్నుకుపోతాడు. ఎవరిని ఎవరు తన్నుకుపోతారో తెలియదు. కాబట్టి అందరం కాపాడుకుంటూ ఉండాలి, జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. నా కుటుంబం వారికే నా బాధ్యత అనుకుంటే పొరపాటు. దీన్ని మించిన బాధ్యత దేవుని కుటుంబ బాధ్యత. ఈ బాధ్యత నిన్ను పరలోకానికి చేర్చే బాధ్యత అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ విషయం చాలామంది భక్తులకు అర్థమైనవి. కాబట్టి ఎంత పవర్ ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత ధనం ఉన్నా మొత్తాన్ని తీసి అవతల పెట్టేసి ప్రభు బాటలో అన్నీ తగ్గించుకొని అందరినీ క్షమిస్తూ బతికిన భక్తులు చాలామంది ఉన్నారు. అందులో అపోస్తలుడైన పౌలు గారు గొప్పగా కనపడుతున్నాడు మనకి. అర్థమైందా? కాబట్టి ప్రభువు బాటలో మనం నడుస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ బతకాలి. ఆ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం ముగిస్తాను. ముప్పై 15 నుంచి చదువుతున్నాం కదా. 18వ అధ్యాయంలో భూమి మీద వేటిని బంధింతురో 18వ వచనం, అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద దేన్ని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని మీతో
నిత్యం. భూమి మీద బంధిస్తే బంధించబట్టం ఏంది, భూమి మీద విప్పితే విప్పబట్టం ఏంది? అక్కడ పైన ఏం చెప్పాడు సందర్భం? క్షమాపణ గురించి చెప్పావు. ఇప్పుడు ఆ సహోదరుడి దగ్గరికి నేను వెళ్లకుండా, నేను అతనితో వాక్యం చెప్పి గద్దించకుండా దారిలోకి తీసుకురాలేకపోయా, ఫెయిల్ అయ్యా. 2-3 సాక్షులు తీసుకెళ్ళి వెళ్ళా, అయినా ఫెయిల్ అయ్యాం. మూడోది సంఘం అంతా చెప్పినా వినలేదు. ఈ 3 విషయాలు నేను చేయకుండా ఉంటే అతన్ని నరకానికి బంధించినట్టే. అతన్ని పరలోకం వెళ్లకుండా నువ్వే బంధించావు. నీ ప్రవర్తన వల్ల ఆ వ్యక్తి దూరం అయ్యాడు. నువ్వు వెళ్ళి సమాధాన పడాలంటున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని బంధించేసావు నరకానికి, దేవుడు కూడా బంధించేస్తాడు. దేవుని ఆకర్షణలో ఉంటే వేరే విషయం. అతనికి ఇంకోళ్ళ ద్వారా అయినా సువార్త అందిద్ది. నీకు ఇచ్చే నష్టం, నీకు ఇచ్చే పెనాల్టీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఈ విషయాల్లో మనం ఫాలో అవ్వకపోతే అతను బంధించినట్టు. విప్పావంటే పరలోకంలో విప్పుతాడంట. అంటే నువ్వు వాక్యానుసారంగా బతుకుతూ ఇవన్నీ ఫాలో అయ్యావనుకో, విప్పేసాం, ఇప్పుడు అక్కడ కూడా విప్పేస్తాడు, అతని పరలోకం చేర్చుకుంటాడు. అంటే నువ్వు ఎవరికి సువార్త చెబితే వాళ్ళకి పరలోకం ఓపెన్ చేసినట్టే. ఎవరికి చెప్పలేదో ఆడితో నాకెందుకు, ఆమెతో నాకెందుకు అని ఎవరి దగ్గర మనం చెప్పకుండా బంధించేసావనుకో, దేవుడు కూడా బంధించేస్తాడు. నీ వలన ఒక వ్యక్తి దూరం అయిపోయాడు పరలోకానికి. నీకు అప్పగించాడు. మన చుట్టూ కొంత సమాజం ఉంది. ఆ సమాజంలో నీకు పరిచయం లేనివారు ఉంటారు, పరిచయం ఉన్నవారు ఉంటారు. నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక సర్కిల్ ఉంది, ఒక బంధువులు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది, లేదా చెప్పించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీ బాధ్యత నువ్వు నిర్వహించాలంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ మాట విని నలుగురు నీ దగ్గరికి రావాలి, వినాలి. మన ప్రవర్తన వాక్యానుసారంగా లేకపోతే ఎవడో మన దగ్గరికి రాడు. అంటే వాళ్ళందరినీ మనం బంధించినట్టే. ఇంకా కిందకి చదివితే చాలా విషయాలు ఉంటాయి. తర్వాత ఆలోచిద్దాం.